హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండి. సో ఈ రోజు మీ ముందుకు నేను బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్ని తీసుకొని వచ్చేసానండి. ఆల్ ఓవర్ ఇండియా మీకు సింగిల్ పీస్ కూడా కొరియర్ అవైలబుల్గా ఉంటుంది అండ్ దట్టు విత్ ఫ్రీ షిప్పింగ్తో అండి. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రైస్ ఈజ్ ద ఫైనల్ ప్రైస్ అనమాట. సో అందులో మీకు ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి వసూలు చేయబడవు. అండ్ మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మా కలెక్షన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అని కూడా మొత్తం మాకు కింద కామెంట్లు అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కూడా మీకు బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. సో చాలా అంటే చాలా బాగుంటుంది, మంచి క్వాలిటీతో వస్తుంది అండ్ కంప్లీట్లీ మీకైతే ఖచ్చితంగా నచ్చుతాయండి ఈ కలెక్షన్స్ అన్నీ కూడాను. సో ఈ కలెక్షన్స్ కనుక మీకు కావాలి అనుకుంటే ఎలా పర్చేస్ చేసుకోవాలో ఫుల్ డీటెయిల్స్ అనేవి నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ చాలా ఓల్డ్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. బట్ ఇప్పుడు మీకు రెగ్యులర్గా వీడియోస్ అనేవి ఇవ్వలేకపోయాను. బట్ ఆల్రెడీ మీకు ప్రామిస్ చేసినట్టుగానే ఇప్పుడు వీడియోస్ని మళ్ళీ తీసుకొని వచ్చేస్తున్నానండి. సో ప్రాసెస్ అంతా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్తున్న అన్నీ కూడాను హైదరాబాద్ బేగం బజార్ హోల్సేల్ షాప్స్ నుంచి వచ్చేటువంటి కలెక్షన్స్ అండి. ఇవన్నీ కూడా మీకు ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ తోటి అవైలబుల్గా ఉంటాయి. మ్యాట్ ఫినిష్, మ్యాట్ గోల్డ్ అండ్ విక్టోరియన్ పాలిష్, డీజే పాలిష్ అన్ని రకాల కలెక్షన్స్ అనేవి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు ఎలా బుక్ చేసుకోవాలి. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే మన దగ్గర లేదండి, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది. సో కంపల్సరీ మీరు ఆన్లైన్ ద్వారానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ చాలామంది కాల్స్ చేస్తున్నారు, ప్లీజ్ అండి కాల్స్ చేయదు, ఓన్లీ వాట్సాప్ మాత్రమే. సో మీకు ఏదైనా ఐటమ్ కావాలంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ని బుక్ చేసుకోగలరండి. ఓకేనా. అయితే క్యాష్ ఆన్ డెలివరీ లేకుండా ఎలా నమ్మొచ్చు. సో మీకు అలాంటి ప్రాబ్లమే లేదండి, ఖచ్చితంగా మీకు మేము రెస్పాండ్ అవుతాం. మీకు ప్రోడక్ట్ అనేది జెన్యూన్గా మీకు ఐటమ్ అనేది వస్తుందండి. అండ్ కాకపోతే కొన్ని కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అవి కొంచెం క్లియర్ కట్గా విన్నారు అంటే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, సో నెంబర్ 1 వచ్చేసి మీకు పేమెంట్ గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ సేమ్ స్క్రీన్ ఉన్న నెంబర్కే ఉంటుంది. సో మీరు గూగుల్ పేలో కానీ, ఫోన్పేలో కానీ చూసినట్లయితే మీకు విత్ నా నేమ్తో దుర్గాలక్ష్మి సేమ్ నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. అండ్ పేమెంట్ చేసిన తర్వాత 1 వీక్ టు 10 డేస్లో మీకు ప్రోడక్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు. సారీ అండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారు కదా, ఈ మల్టీ అనేది స్టాక్ అవుట్ అయిపోయింది, మళ్ళీ రీస్టాక్ చేపిస్తాము. సో మీరు అనొచ్చు మేడం స్టాక్ అయిపోయింది మళ్ళీ ఎందుకు తీసుకొచ్చేసారు అని అంటారేమో. సో అందుకే ముందే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఎలా పర్చేస్ చేసుకోవాలి, ఎలా బుక్ చేసుకోవాలి చెప్తున్నాను కదా. సో కొంచెం క్లారిటీగా వినండి. క్యాష్ ఆన్ డెలివరీ లేదు, అలాగే 1 వీక్ టు 10 డేస్ అనేది డెలివరీ టైము. ప్రోడక్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో తీయాలి అండి. సో పార్సల్ ఓపెనింగ్ వీడియో ఉంటేనే మీకు అనేది ఐటమ్ డ్యామేజ్ కనుక ఉంటే ఎక్స్చేంజ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది క్లియర్ అండి. ఇకపోతే నా నుంచి కొన్ని రిక్వెస్ట్లు అండి. మీకు కనుక పర్చేస్ చేయడం ఇంట్రెస్ట్ లేకపోయినా, మీ దగ్గర ప్రెజెంట్ మనీ అందుబాటులో లేకపోయినా టైం పాస్ ఎంక్వైరీస్ అయితే చేయొద్దండి ప్లీజ్. సో ఇది అందరికీ కాదండి, కొంతమంది ఉంటారు అండ్ చూద్దాం వాళ్ళు రెస్పాండ్ అవుతారో లేదో, అసలే నిజంగా వీళ్ళు జెన్యూనా కదా, వాట్సాప్లో మెసేజ్ చేస్తారా లేదా అని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. అండ్ మేము కొంచెం లేట్గా రెస్పాండ్ అయిన తర్వాత మళ్ళీ ఐటమ్ అయితే బుక్ చేసుకోవట్లేదండి. సో ప్లీజ్ మీకు ఖచ్చితంగా కావాలి అనుకుంటేనే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే మేము ఫుల్ బిజీగా ఉంటామండి, చాలా మెసేజ్లు వస్తుంటాయి, కాల్స్ వస్తుంటాయి, ప్యాకింగ్లు, డెలివరీసు, ఇష్యూస్ ఇలా చాలా ఉంటాయండి మా దగ్గర. సో అన్నిటప్పుడు మీకు మేము రెస్పాండ్ అయ్యేసరికి ఒక్కొక్కసారి కొంచెం ఆలస్యం అనేది అవుతుంది. అలాగే అవైలబిలిటీ చెకింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 10:30 టు ఈవినింగ్ 6 వరకేనండి. ఆఫ్టర్ దట్ అవైలబిలిటీస్ అనేవి ఒక్కొక్కసారి మేము చెప్పలేము, ఒక్కోసారి కన్ఫర్మ్ చేస్తాము, ఒక్కోసారి కన్ఫర్మ్ చేయలేమండి. సో అందుకోసమే చెప్తున్నాను, దయచేసి వర్కింగ్ అవర్స్లో అయితే కొంచెం త్వరగా చెక్ చేసుకొని చెప్తాం. చాలామంది కస్టమర్స్ ఉంటారు కాబట్టి రెస్పాన్స్ అనేది ఒక్కోసారి కొద్దిగా ఆలస్యంగా వస్తుంది. అవైలబిలిటీకి మాత్రమేనండి. వన్స్ మేము అవైలబుల్ చెప్పిన తర్వాత మీరు పేమెంట్ చేసేస్తే ఆర్డర్ అనేది ఆటోమేటిక్గా మీకు డిస్పాచ్ అయిపోతూ ఉంటుంది, మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు. ఓకేనా. సో మీరు చాలామంది అడిగే క్వశ్చన్ పిక్చర్లో చూపించినట్లుగానే వస్తుందా, సేమ్ అలాగే వస్తుందండి. కాకపోతే కలర్ విషయంలో కొంచెం డిఫరెన్స్ ఉంటాయండి. ఎందుకంటే మ్యాట్‌కి, గోల్డ్‌కి ఫొటోస్‌లో డిఫరెన్స్ అంతగా తెలియకపోవచ్చు మీకు. సో మ్యాట్ అంటే కొంచెం డల్ ఉంటుందండి. ఇందులో మ్యాట్ గోల్డ్ కూడా ఉంటుంది. ఒక్కొక్క డిజైన్‌కి ఒక కలర్ అనేది వస్తుందండి. సో దాన్ని మీరు ఆ విధంగా కంపేర్ చేసుకొని చూసుకోవాలి. ఇవన్నీ ఫస్ట్ క్వాలిటీని ఐటమ్సేనండి, సెకండ్ క్వాలిటీ కాదు. ఇవి కాకుండా ఇంకా ప్రీమియం కలెక్షన్స్ అని సెపరేట్‌గా ఉన్నాయండి. అవైతే ఇంకా చాలా బావుంటాయి. సో అవి డబుల్ కాస్ట్ పడతాయన్నమాట. ఇవి మాత్రం మీకు మంచి క్వాలిటీవి పంపిస్తాము. మీకు ప్రైస్ విషయంలో డౌట్స్ అవసరం లేదండి. సో మా ప్రైస్ జెన్యూన్, ప్రైస్ కూడా మీకు మంచి కరెక్ట్ ప్రైస్‌కే ఇస్తున్నాం మేము. అండ్ క్వాలిటీ కూడా మంచి క్వాలిటీగానే పంపిస్తాం. ఇకపోతే సో రిటర్న్ ఎక్స్చేంజ్ గురించి ఒకసారి క్లియర్‌గా చెప్తాను చూడండి. డ్యామేజ్ అంటే చాలామంది చిన్న ఒక స్టోన్ పోతే కూడా డ్యామేజ్ వచ్చింది అంటారండి. అండ్ అవన్నీ కాదు. సో కొన్ని కొన్ని ఇష్యూస్ నేను ఇప్పటివరకు ఫేస్ చేసినవి మీ దగ్గర క్లియర్‌గా చెప్తాను. బ్యాంగిల్స్ విషయంలో సైజ్ ఇష్యూస్‌కి ఎక్స్చేంజ్ ఉండదు కాబట్టి మీరు కరెక్ట్ సైజ్ చూసి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెంబర్ 2 వచ్చేసి ఇయర్ రింగ్స్ ఉంటాయి కదండీ. సో దాన్నేమంటారు, మధ్యలో పెట్టుకునే ఉంటుంది కదా, గొట్టమండం కానీ. సో అది ఏంటంటే
తీగ కదండీ! సో, బెండ్ అయిపోతూ ఉంటుంది. చాలామంది బెండ్ అయ్యి వచ్చాయి మేడం అంటారు. సో, అది ఆటోమేటిక్‌గా మేకింగ్ దగ్గర నుంచి అలా వస్తాయన్నమాట. దాన్ని చాలా స్లోగా అంటే చాలా స్లోగా మనం అప్‌కి, పైకి అనుకోవచ్చనమాట. వంగిపోయి ఉంటే అది పెద్ద డ్యామేజ్ ఏమీ కాదు. కాకపోతే గట్టిగా అంటే విరిగిపోతుందండి. ఏదైనా సరే గట్టిగా అంటే ఉంటుంది కదా! స్లోగా చూసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో స్టోన్స్ ఉన్నాయి చూసారా పెరల్స్. అప్పుడప్పుడు 1 లేదా 2 పెరల్స్ ఊడిపోతుంటాయండి. అది మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో కావచ్చు, కొరియర్ టైంలో కావచ్చు జరుగుతూ ఉంటుంది. వాటిని డ్యామేజ్ కింద కన్సిడర్ చేయరండి. మరి అలాంటప్పుడు మేడం అది ఎలా అంటే సో, పాజిబిలిటీ ఉంటే మీ నియర్ బై లోకల్ షాప్స్ ఉంటాయి కదండీ! ఇలాంటి మన షాప్స్ ఉంటాయి కదా! అక్కడికి వెళ్తే వాళ్ళ దగ్గర ఉంటాయండి. సెట్ చేసి ఇస్తారు మనకి. కాకపోతే ఒక రూ. 10 రూ. 5 చార్జ్ చేస్తారు. ఓకే. మేమెందుకు ఫేస్ చేయాలనుకుంటే ఆ చార్జెస్ అయితే నేను మీకు పెట్టిస్తాను. మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు దాన్ని సెటప్ చేసుకోవచ్చనమాట. సో, ఇవండి మెయిన్‌గా మీకు మేము చెప్పే ఐటెమ్స్ వచ్చేసి ఒకటి చిన్న స్టోను అలా అని మొత్తం డ్యామేజ్ కాదండి. 1 లేదా 2 స్టోన్స్ లేదా 1 లేదా 2 ముత్యాలు పోతే దాన్ని డ్యామేజ్‌గా కౌంట్ చెయ్యము. అలాగే కలర్ వేరియేషన్ అంటే మీకు ఫోటోగ్రఫీకి, రియాలిటీకి అంతో ఇంతో ఒక 5% వేరియేషన్ ఉంటుంది బీడ్స్ అవి. ఎందుకంటే మీకు తెలుసు కదా! మీరు ఒక శారీ కట్టుకున్నారు, ఫోటో దిగారు. రియాలిటీకి శారీ కలర్ వేరుగా ఉంటుంది కదండీ! సో, అలాంటి చిన్న చిన్న వాటికి మాత్రం మీకు రిటర్న్ కానీ, ఎక్స్‌చేంజ్ కానీ ఉండదు. కానీ డ్యామేజ్ విరిగిపోయి వచ్చిందనుకోండి ఖచ్చితంగా ఎక్స్‌చేంజ్ అనేది ఉంటుంది. బట్ కాకపోతే ప్రాపర్ ఓపెనింగ్ వీడియో ఉండాలి. అస్సలు చాలామంది ఓపెనింగ్ వీడియో సరిగ్గా తీయరండి. సగం కట్ చేసిన తర్వాత వీడియో స్టార్ట్ చేస్తారు. అయ్యో! వీడియో తీయాలి కదా అని. ఇంకొంతమంది అయితే అసలు వీడియో తీయకుండా లాస్ట్‌లో డ్యామేజ్ ఉంటుంది కదా! దాన్ని వీడియో తీసి చూపిస్తారండి. ఇలా చూడండి విరిగిపోయింది అని. అలా కాదండి. అస్సలు ఓపెనింగ్ వీడియో. అంటే ఫస్ట్ కెమెరా ఆన్ చేయాలి వీడియో. ఆ తర్వాత కెమెరాలో క్లియర్‌గా కనపడేటట్లుగా ఒక మనిషి పట్టుకోవాలి. మనం దాన్ని కట్ చేసేది, ఓపెన్ చేసేది, ఎక్కడ డ్యామేజ్ వచ్చింది క్లియర్‌గా 2 నిమిషాలు కాకపోతే 5 నిమిషాలు స్లోగా మొత్తం చూపించాలండి. అలా చూపించకుండా వీడియో సగం తీసాక తర్వాత పక్కన పెట్టేసి, అయ్యో! ఇక్కడ డ్యామేజ్ వచ్చిందని మళ్ళీ చూపిస్తే అలాంటివి కౌంటబుల్ కావండి. సో, కొంచెం ఇలాంటివి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. జస్ట్ ఓపెనింగ్ వీడియో విషయంలో క్లారిటీగా ఉండాలి. 1 లేదా 2 ముత్యాలకైతే డ్యామేజ్ కింద కౌంటబుల్ కాదు కాబట్టి అవి పోయినప్పుడు చెప్పాను కదండీ! ఆ చార్జెస్ కూడా నేను మీకు ఇస్తాను. ఒక 20 30 అవుతుంది లోకల్ షాప్‌లో. అది కూడా నేను మీకు ఇస్తాను. ఓకేనా? సో, ఇంతవరకు క్లియర్ కదండీ! ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ మెయిన్‌లీ మళ్ళీ చెప్తున్నాను. మనీ అయితే లాస్ అవ్వదండి. కాకపోతే డెలివరీ టైమింగ్ అండి 1 వీక్ టు 10 డేస్ కంపల్సరీ ఉంటుందండి. అర్జెన్సీ డెలివరీ అంటే కష్టమవుతుంది. మినిమమ్ మీరు 1 వీక్ టు 10 డేస్ అయితే టైం తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి ఐటెమ్స్‌కి మాత్రమే మనకు ఆర్డర్‌కి కాంటాక్ట్ చేయండి. టైమ్ పాస్ ఎంక్వైరీస్ చేయొద్దండి ప్లీజ్. ఇట్స్ ఎ రిక్వెస్ట్ అండి. చాలామంది ఏంటంటే అడుగుతారు, బుక్ చేయరండి. సో, అలాంటి వాళ్ళ తీసుకునే వాళ్ళకి కూడా రెస్పాండ్ అవ్వాలంటే చికాకొస్తుంది. ఎవరైనా 2 టైమ్స్, 3 టైమ్స్ అడిగితేనే రెస్పాండ్ అవుతున్నాను. ఇంకొంతమంది 2 టైమ్స్, 3 టైమ్స్ అడుగుతారు. మేము చెక్ చేసి రిప్లై ఇచ్చాక పేమెంట్ చేయరండి. అదేమంటే ప్రెజెంట్ అకౌంట్‌లో మనీ లేవు మ్యామ్, లేకపోతే రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను అంటుంటారు. సో, ప్లీజ్ మీ ప్రాబ్లమ్స్ మీకు ఎన్ని ఉంటాయో నాకు కూడా అలాగే ఉంటాయి కాబట్టి సో, దయచేసి ఎందుకంటే మీరు తీసుకుంటారేమో అని చెప్పి మేము వేరే వాళ్ళకి లేదని చెప్పేస్తాం. 4, 5 పీసెస్ ఉంటాయండి. నలుగురు అడిగారు. ఇంకా ఐదో వాళ్ళకి ఏంటంటే లేవని చెప్తాం. ఎందుకంటే మీరు పేమెంట్ చేస్తే మళ్ళీ మాకు లాస్ అవుతది కదా! వాళ్ళకి ఇవ్వలేక ఇలా అవుతుంది కాబట్టి మాకు ప్రాబ్లమ్ అవుతది. మీరు ఖచ్చితంగా తీసుకోదలుచుకుంటేనే అవైలబిలిటీ అడగండి. అండ్ మేము చెప్పిన వెంటనే పేమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఆన్‌లైన్ అండి. సో, ఏంటంటే మీరు నాతో కాంటాక్ట్ చేసేలోపే ఒకేసారి ఎన్నో మెసేజ్‌లు వస్తూ ఉంటాయి. ఎంతోమందికి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి కొంచెం త్వరగా బుక్ చేసుకోవడానికి చూడండి. అండ్ నా మాటలు ఏమైనా మీకు హర్టింగ్‌గా అనిపిస్తే వెరీ సారీ అండి. నేను ఎవరిని హర్ట్ చేయాలి అనుకోవట్లేదు. ఉన్న విషయాన్ని మీకు నేను ఫ్రాంక్‌గా చెప్పాలి అనుకుంటున్నాను. అంతేనండి. ఇవన్నీ ఏడీ స్టోన్ సెట్స్ చూడండి చాలా బాగున్నాయి. ఇలాంటి వాటికి స్టోన్స్ అయితే మాక్సిమం మంచిగా వస్తాయండి. అండ్ క్వాలిటీ కూడా మీకు మంచిగానే ఉంటుంది. ప్యాకింగ్ కూడా బాగానే చేపిస్తామండి చాలా వరకు. సో, కొంచెం లో కాస్ట్ ఐటెమ్స్ అయితే కొద్దిగా డౌన్‌గా వస్తాయేమో కానీ అన్ని ఐటెమ్స్‌కి అలా రాదండి. ఇక మెయిన్‌లీ అండి మీ ఊర్లో డీటీడీసీ కొరియర్ సర్వీస్ ఎలా ఉందో మీరు ఒకసారి చెక్ చేసుకొని మాకు చెప్పండి. ఎందుకంటే కొన్ని ఏరియాస్ సర్వీస్ అనేది బాగోదనమాట. నేను చాలా ఫేస్ చేశాను. సో, మీ ఊర్లో సర్వీస్ గురించి మీరే చూసి చెప్పాల్సి ఉంటుందండి. ఫైనల్లీ మా కలెక్షన్ ఎలా ఉందో చూసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి. ఇన్‌కేస్ మీకు పర్చేస్ ఇంట్రెస్టింగ్ లేకపోయినా కలెక్షన్ అయినా చూడడానికైనా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ.